గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే 2026 సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా లేదా, తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ డైరెక్షన్లో ఉండే గృహం తీసుకుంటే మంచిది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రస్తుతం మీకు గోచారంలో ఇన్వెస్ట్మెంట్ స్థానము అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ కేతు ఉన్నాడు. కాబట్టి నన్ను అడిగితే 2026 నవంబర్ వరకు ఎంతో తప్పనిసరి ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు తప్పితే నార్మల్గా అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయకండి అన్నాడు. అలాగే మరి తప్పనిసరి అన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మీరు ఉలవలు దానంగా ఇవ్వడము, ఇంట్లో లేకపోతే మీరు ఎక్కడైతే ఏదైతే స్థలంలో కొనుక్కుంటారో, స్థలం కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా కానివ్వండి, అక్కడికి వెళ్ళి మీరు చక్కగా గణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క హోమము లేదా తర్పణం చేయించండి. దాని ద్వారా గణపతి అనుగ్రహం వల్ల మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వకుండా మీకు చాలా మటుకు కాపాడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 12th హౌస్ కేతు ఎవరైతే ఉన్నారో, కేతువుకు సంబంధించినటువంటి రోజు మంగళవారం కాబట్టి, అది ఉన్నది రవిరాశుల్లో కాబట్టి పొరపాటును కూడా ఆదివారం, మంగళవారం మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి అసలు బలం ఉందా లేదా? ఇప్పుడు సరే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉన్నాడు, ఎప్పటి వరకు ఒకవేళ బలం ఉంది 2026 సంవత్సరంలో అంటే మిడిల్ ఆఫ్ ది మే వరకు పూర్తి బలం ఉంది చెప్పాలంటే వీళ్ళకి. మరి ఇక్కడ ఈ గురువు యొక్క రాసుల్లో శని ఉండడము, రాహు ప్రభావం పడడము, గురు సంబంధం వాటి మీద కుజుడి యొక్క ఇది కూడా దానికి ప్రభావం చూపిస్తున్నందుకు తప్పనిసరి తీసుకోవాల్సి వస్తే మాత్రం మీరు మే లోపలే తీసుకోండి 2026లో. అది కూడా నేను ఇందాక చెప్పినట్టుగా కేతుగ్రహం సంబంధించిన పరిహారము, కుజ శని రాహుగ్రహాలకు సంబంధించిన పరిహారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అప్పుడే మార్కెట్లోకి వస్తుంటారు, వాళ్ళకు ఆఫీస్ పెట్టుకోవాలి, ఒక ఇల్లు తీసుకోవాలి, అప్పుడే వాళ్ళకి మనీ కుదురుతాయి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు, అది కూడా మే లోపల. అలాగే మీరు జన్మజాతకంలో గృహయోగం ఉందండి కానీ ఎక్కడో ఏదో అడ్డుపడుతుందని బాధపడుతుంటారు కొంతమంది, ఎక్కడో ఆగిపోతుంది అని. అలాంటప్పుడు మీరు నవగ్రహాల్లో రవి కుజ గ్రహాల దగ్గర రవి కుజ కేతు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి మంగళవారము, ఆదివారము, బుధవారము చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఆ దీపారాధన చేసిన తర్వాత ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక 3 ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ యొక్క సంకల్పం గృహయోగం కలుగుతుంది. అదేవిధంగా వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ నుంచి అమ్మహ, మీ పేరు ఆ నుంచి అమ్మహ లోపల ఉందనుకోండి. అంటే ఆ అంటే ఆదిత్య, లేకపోతే ఆదినారాయణ, ఈ అంటే ఈశ్వరు, ఊ అంటే ఉదయ్ కుమార్, లేకపోతే ఊహా, ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా. ఆ మొదటి అక్షరం గనక ఆ నుంచి అమ్మహ లోపల ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము, సింహద్వారాలు, ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము, దక్షిణ మధ్య సింహద్వారము, ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు పనికి వస్తాయి. మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి. కక్క గగ అక్షరాలు కనుక మీకు మొదటి అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము, ఉత్తరము, ఈశాన్యం పనికొస్తుంది. పనికొచ్చేవి చెప్పేస్తాను, ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరాని కాకుండా. చాచా జాజా కనుక ఉన్నట్లయితే
దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది, ఈస్ట్ సెంట్రల్ డోర్ అనేటువంటిది సప్తమ వర్గ అవుతుంది, నార్త్ ఈస్ట్ అనేటువంటిది షష్టమ వర్గ అవుతుంది. సో ఈస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్. అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో మీ పేరుంది ఉదాహరణకి. అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈ వాయువ్యము, అదేవిధంగా ఆగ్నేయము, తూర్పు పనికొస్తాయి. అంటే నార్త్ వెస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్, సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది. అదేవిధంగా తత దన తమను, నా పేరు నానాజీ, ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం, పడమర మధ్య సింహద్వారము, ఉత్తరము, దక్షిణము, ఆగ్నేయం పనికి వస్తుంది. వీళ్ళ పొరపాటును కూడా తూర్పు, ఈశాన్యం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇక పప బభమ అనుకోండి, వారికి వాయువ్యము, ఈశాన్యము పనికొస్తుంది. అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది. వాళ్ళకి నార్త్ సెంట్రల్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది. బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంట్రల్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు. ఇక యారాలావ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావ అంటే యా అంటే యాదమ్మ, యాదయ్య, లేకపోతే రా అంటే రమేష్, రాము, లా అంటే లావణ్య, ఇట్లా చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము, తూర్పు మధ్య ద్వారం, పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది. ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది. పొరపాటును కూడా మీరు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు, నార్త్ వెస్ట్ కానీ. ఇక శేషాసహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరిరావు, హరిణి, హిరణ్య, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. వాళ్ళకి ఈశాన్యము, వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి. దీంతోపాటు మీ పర్సనల్ చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు, శుభగ్రహాలు, పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి. అప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో, మీరు ఏదైతే ప్లాన్ చేసుకుని ఉంటారో, ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది, పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది. ఇదొకటి. రెండవది, ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి. చాలామంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం, మళ్ళీ కష్టాలు రావడం, అమ్మేయడం జరుగుతుంది. అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి. అసలు ఇక్కడ 3 విషయాలు చూడాలి. ఒకటి, మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా, గృహం కానీ, వాహనం కానీ, వస్తువు బంగారం కానీ, స్థలం కానీ, గుర్తుపెట్టుకోండి. అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీదో, మీ పిల్లల పేర్ల మీదో, లేదు మీకు ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీదో కొనుక్కోండి. ఇంకోటి, భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి. అలా కాదండి మా హస్బెండ్తో సంబంధం లేకుండా నేను సపరేట్గా కొనుక్కొని నేను రెంట్లకి ఇచ్చుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు, వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు. అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళ పేర్లో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది. ఇక మరొక విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు, ఆ డిజైర్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్ వాల్కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్లో దంటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్గా రాసి మీరు మణిద్వీప వర్ణన రెగ్యులర్గా రోజు చేయండి. మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గోచారంలో కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే గోచారంలో 12వ స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్, 4వ స్థానం మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది, అప్పుడు గృహం కానీ వాహనం కానీ, శుక్రుడి మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది, పర్టికులర్గా వాహనం, కట్టిన గృహం కొనుక్కోవడం, లేదు కుజుడి మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది, అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు. శ్రీమాత్రే నమః.